హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ రాయలసీమ స్పెషల్ పులగం, అలాగే అందులోకి పల్లీ చట్నీ చేసుకుందాము. ఇది రాయలసీమ స్పెషల్ అండి, హెల్త్కు చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చండి. ఒకటి పసుపు పెసరపప్పుతో, లేకపోతే పచ్చ పెసరపప్పుతో పోపు పెట్టుకుని చేసుకోవచ్చు, లేకపోతే పోపు లేకుండా కూడా చేసుకోవచ్చు. ఈరోజు మనం పోపు పెట్టి పచ్చ పెసరపప్పుతో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఈ పొట్టు పెసరపప్పుతో చేసుకోవడం వల్ల హెల్త్కు చాలా మంచిదండి. దీనికోసం నేను ఇక్కడ 2 కప్పుల రైస్ తీసుకున్నాను. 2 కప్పుల రైస్కి 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. వీటిని వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత మంచి వాటర్ వేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మిరియాలు, అలాగే చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 6 కప్పుల వాటర్ వేసుకోవాలి. మనము 2 కప్పుల బియ్యము, 1 కప్పు పెసరపప్పు వేసుకున్నాం కదా, 3 కప్పులకి 6 కప్పుల వాటర్ వేసుకోవాలి. 1:2 రేషియోలో వేసుకోవాలి. ఒకవేళ మీరు కుక్కర్లో చేసుకున్నట్టయితే ఒక 1/2 కప్పు వాటర్ తగ్గించి వేసుకోండి, సరిపోతుంది. ఈ ఎసురు బాగా మరగనివ్వాలండి. మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ మొత్తం వంపేసుకుని బియ్యాన్ని వేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని బాగా దగ్గరకు పడే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా 80% ఉడికే వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మంటను బాగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని నీరు మొత్తం ఆవిరైపోయే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, పొడి పొడిలాడుతూ మన పులగం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే వదిలేస్తే మనం తినడానికి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి పల్లీ చట్నీ చేసుకుందాము. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకున్నాను. వీటిని ఒక 80% ఫ్రై చేసుకోవాలండి. 80% ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. వీడియోలో చూపించడం కోసం నేను ఇక్కడ పులగము చట్నీ సపరేట్గా చేస్తున్నానండి. మీరు ఒకేసారి వేరు స్టవ్ల మీద పెట్టుకుని ఒకేసారి చేసేసుకోవచ్చు. ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని వాటర్తో సహా వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు, సాల్ట్ వేసుకోవాలి. వీటిని వాటర్ తక్కువగా వేసుకొని గట్టిగా మిక్సీ వేసుకోవాలండి. లూజ్గా వేసుకోకూడదు, చట్నీ గట్టిగా ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో ఒకసారి తిప్పాలండి, సరిపోతుంది. ఉల్లిపాయలు మనకు అక్కడక్కడ నోటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని పులగం అన్నంలోకి నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని